ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. మనం ప్రస్తుతం చిత్తూరు నగరంలోని ఎన్టీఆర్ జలాశయం వద్ద ఉన్నాము. చూడండి ఎంత ప్రశాంత వాతావరణంలో ఎన్టీఆర్ జలాశయం అయితే ఉంది. ఈ ఎన్టీఆర్ జలాశయం ఇప్పుడు నిండు కలగా నీళ్లంతా ఫుల్ గా నిండి ఉంది. అదే విధంగా మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ ఎన్టీఆర్ జలాశయంలో దాదాపు ఇప్పటికే మొత్తం 20 గేట్లు ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షానికి దాదాపు 6 గేట్లంతా ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఈ 6 గేట్లతో పాటు మొన్న ఆదివారం కూడా 2 గేట్లు కూడా ఓపెన్ చేశారు. అంటే ఇక్కడ ఇప్పటికీ 1.10 టీఎంసీ నీళ్లు ఉన్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం మనం పెనుమూరు జలాశయంలోని ఎన్టీఆర్ జలాశయంలో ఉన్న నీళ్లు ఎక్కడెక్కడ పోతుందంటే పెనుమూరు నుంచి స్టార్ట్ అయిందంటే ఇట్లా దొడ్డిపల్లి మీదుగా కొన్నేరు తమిళనాడు బార్డర్ వరకు, అక్కడ నుంచి వేలూరు తమిళనాడు కూడా సరిహద్దులు దాటుతుంది. ఇలా ఎన్టీఆర్ జలాశయం దాదాపు ఒక చిత్తూరు జిల్లాకే పరిమితం కాకుండా సరిహద్దు ప్రాంతమైన తమిళనాడు రాష్ట్రానికి కూడా చెంది ఉంటుంది. దాదాపు ఇప్పుడు 8 గేట్లు తెరిచిన సమయానికే మనం ఇక్కడ చూస్తున్నాము. దాదాపు ఈ మెయిన్ రోడ్ టచ్ అవుతా ఉంది నీళ్ళైతే. ఇంకొక 4 గేట్లు తెరిస్తే ఖచ్చితంగా రోడ్డు పైకే కూడా నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పెనుమూరుకి మెయిన్ రోడ్ ఇది ఒకటే మార్గము, ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు అయితే ఎక్కడా లేదు. దాదాపు వెహికల్స్ అన్ని కూడా ఈ పక్కే పోతున్నాయి. ఒకవేళ వాటర్ గానీ అక్కడ ఫ్లో అయిందంటే మాత్రము అవి కూడా నిలిచిపోయే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే తగిన చర్యలు కూడా చేపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఒక 4 రోజులు వర్షం ఉండే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన ఈ నేపథ్యంలో దాదాపు ఎన్టీఆర్ జలాశయము గంగాధర నెల్లూరు టచ్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ కింద నుంచి నీళ్ళు వస్తుంది. ఒకవేళ అక్కడ కట్టలు తెంచుకుంటే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కూడా ఈ నీళ్లు ప్రవేశించే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. అక్కడ కట్ట కింద ఇళ్లు కూడా కట్టుకోన్నారు. నీవా నది పరివాహక ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది. మొత్తం మీద ఇప్పటికి ఎన్టీఆర్ జలాశయంలో 1.10 టీఎంసీ నీళ్లైతే ఉన్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు. పెనుమూరులోని ఎన్టీఆర్ జలాశయం నుంచి త్రాగునీరు కూడా చిత్తూరు నగరం మొత్తానికి కూడా అందుతూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ మనం పెనుమూరు ఎన్టీఆర్ జలాశయంలో చూస్తున్నట్లే ఇది కేవలం పంపింగ్ సెంటర్ మాత్రమే. ఇక్కడ 20 గేట్లు ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి ఫిల్టరింగ్ చేసేదానికి పూనేపల్లి వద్ద ఒక పెద్ద కేంద్రాన్ని కూడా నిర్మించారు. ఇక్కడ నుంచి నీళ్ళని కూడా అక్కడ ఫిల్టర్ అయి అక్కడ నుంచి చిత్తూరు నగరం మొత్తానికి మున్సిపల్ అంటే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కుళాయిల ద్వారా కూడా ప్రజలందరికీ ఇంటింటికి చేరుతా ఉంది. ఇక్కడ ఎన్టీఆర్ జలాశయంలో నీళ్లు నిండుకుండగా ఉండడం వలన ప్రస్తుతం అందరికీ కూడా నీళ్లు అందే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. ఇంకా త్వరలోనే అడవపల్లి రిజర్వాయర్ కూడా మనకు ప్రారంభమైతే చిత్తూరు నగరానికి ఇక నీటి కొరత లేనట్లే అని కూడా చెప్పొచ్చు.